క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం పెందుర్తి విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు చంద వసంత కుమారికి దేవుని దీవెనలు. సుజాత, సంజీవ్, సునీత, విశ్వప్రసాద్, రాజ్ కుమార్ సౌజన్యులకు మంచి భవిష్యత్తు. చంద రాజశేఖర్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కీర్తిశేషులు శ్రీ ఉడుముల గ్రెగోరీ రెడ్డి జయంతి సందర్భముగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి మరియు కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని బాలకిషోర్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, లూర్దు రెడ్డి, రాజారెడ్డి, అలెగ్జాండర్ రెడ్డి, జోసఫ్ రెడ్డి, మేరీ రాణి, సుందరి, తెరీసా మరియు ఉడుముల కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం బి శెట్టి పూర్ణచంద్రరావు, హరీషాదేవి, మహన్య, అనురాగ్, మహన్వి అలకనందలకు మరియు కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యములు దేవుడు ప్రసాదించాలని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం అస్సి విచారణ, పుట్టినరోజు జరుపుకుంటున్న రాహుల్కు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని మరియు మాదాసి సంజీవ్, సంధ్యారాణి, రాహుల్, క్యాండీ, ఆర్యన్లకు ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. జయలక్ష్మి, ఆనంద్ కుమార్, మాలతి, సంతోష్ కుమార్, యువరాజ్, హిమకర్, జయరక్షిత, దైవాని కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు మరియ తల్లి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. సతీష్, రోహిణి, మైత్రి, హరిహరన్ కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు మరియ తల్లి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. మాధురి రాయబోయే పరీక్షల్లో దేవుడు తోడుండాలని, మంచి ఫలితాలు సాధించాలని మరియు మర్రెడ్డి చేసే ప్రతి పనిలో దేవుని సహాయం దయచేయమని, పిల్లలకు ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ మరియ తల్లి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. రామకృష్ణ, అశోక్, రమాకుమారి, రాహుల్, కీర్తి, ధరణిలకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని దేవుడు చేసిన మేలులకు మరియ తల్లి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం తిరుపతి విచారణ, అరవ శ్యామల ఇవాంజలిన్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు దయచేయమని, సంపూర్ణ స్వస్థత దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు మరియ తల్లి పేరిట కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం సూరారం కాలనీ విచారణ, కీర్తిశేషులు తుమ్మా బాలరెడ్డి గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని తుమ్మా ప్రతాప్ రెడ్డి, సుందరి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పచ్చల తాటిపర్రు విచారణ, కీర్తిశేషులు జూపూడి బోడిమ్మ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు మరియు అమ్ములయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుమారులు, కోడళ్ళు, కుమార్తెలు, అల్లుళ్ళు, మనువళ్ళు, మనువరాళ్ళు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం.
తండ్రి దేవా నీకేనయ్యా. శుభవేళ స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. ఆరాధనా స్తోత్ర బలి తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. తండ్రి దేవా నీకేనయ్యా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథునందు ప్రియ ఆరోగ్యమాత భక్తులారా, దివ్యవాణి వీక్షకులారా, వెలాంగిని మాత ఆరోగ్యమాతగా గౌరవింపబడుతున్న మరియమాత యొక్క జన్మదిన ఉత్సవాల్లో భాగంగా అర్పించబడుతున్న ఈ పూజా ప్రార్థనలో, నవదిన ప్రార్థనలో యోగ్యతతో అర్హతతో పాల్గొనుటకై మనం చేసిన పాపములను ఒప్పుకుందాం. పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుదే. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుదే. అలసిపోతే తన చేతిని అందిస్తారు. ఆయన కరుణతో నన్ను నడిపిస్తారు. నేను అలసిపోతే తన చేతిని అందిస్తారు. ఆయన కరుణతో నన్ను నడిపిస్తారు. శక్తినిస్తారు, నాకు సౌఖ్యమిస్తారు. ఎంత గొప్ప ప్రేమ నా యేసుది. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుదే. పిలుస్తే పరుగున విచ్చేస్తారు. నేను స్తుతిస్తే నా ప్రార్థనలకిస్తారు. నేను ఏడిస్తే లాలించి ఓదారుస్తారు. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుదే. ఓ ఎంత గొప్ప ప్రేమ నా యేసుదే. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. క్రీస్తువా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. ఏలిన వారా దయ చూపండి. దయ చూపండి. దయ చూపండి. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
మీ దాసులకు స్వర్గానుగ్రహ వరములను ప్రసాదింపుము అని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. ఆరోగ్యమాత పండుగ సందర్భముగా ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగయుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును లోకరక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము పునీత పౌలు కొలస్సీలకు రాసిన లేఖ, మొదటి అధ్యాయము 1-8 వరకు. సహోదరులారా, దేవుని సంకల్పం వలన యేసుక్రీస్తు అపోస్తుడైన పౌలు మరియు సహోదరుడైన తిమోతి క్రీస్తునందు విశ్వాసము గల కొలస్సీలోని మన సోదరుడైన పవిత్రులకు రాయినది, మన తండ్రి అయిన దేవుని నుండి మీకు కృప శాంతి కలుగునుగాక. మేము మీ కొరకు ప్రార్థించినప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవునకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు తెలుపుకొనుచుందుము. ఏలైనా యేసుక్రీస్తు పట్ల మీకు గల విశ్వాసమును, పవిత్రుల ఎడల మీకు గల ప్రేమను గూర్చి మేము విని ఉన్నాము. మీ వద్దకు వచ్చిన సత్య సందేశమైన సువార్త బోధన వలన మీరు ఆ నిరీక్షను గురించి విని ఉన్నారు. అది మీ కొరకు పరలోకములో భద్రపరచబడి ఉన్నది. మీరు దైవానుగ్రహమును గూర్చి మొట్టమొదట విని అది వాస్తవంగా ఏమియో తెలుసుకొనిన నాటి నుండి మీ విషయంలో జరిగినట్లే సువార్త ఫలమును ఇచ్చుచు విశ్వాసమంతటను వ్యాప్తించి చెందుచున్నది. మన ప్రియత సహసేవకుడు ఎప్రా నుండి దీనిని మీరు తెలుసుకొంటిరి. అతడు క్రీస్తునకు విశ్వసనీయుడైన మన తోడి సేవకుడు. అతడు ఆత్మయందలి మీ ప్రేమను గూర్చి మాకు చెప్పి ఉన్నాను. ప్రభువాకు. ప్రత్యుత్తగీతము. అందరూ నేను ప్రభువుని కృపను సదా నమ్మెదను. నేను ప్రభు కృపను సదా నమ్మెదను. నా మట్టుకు నేను దేవుని మందిరమున ఎందుకు ఒలివ చెట్టు వలె ఉన్నాను. నేను ప్రభు కృపను సదా నమ్మెదను. అందరూ నేను ప్రభు కృపను సదా నమ్మెదను. కృపను సదా నమ్మెదను. దేవా, నీవు నాకు చేసిన మేలును గాను నేను నీకు నిత్యము వందనములు అర్పింతును. మంచితనము గల నీ నామమును భక్త సమాజమున ప్రకటింతును. అందరూ నేను ప్రభువు కృపను సదా నమ్మెదను. కృపను సదా నమ్మెదను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లూకాసు వార్త 4వ అధ్యాయము 38వ వచనము నుండి 44వ వచనం వరకు. పరలోక ప్రభువు మీతో ఉందరుగాక. మీ ఆత్మతో ఉండుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమా ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. పిదప యేసు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సీమోను ఇంటికి పోయెను. అప్పుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో మంచము పట్టి ఉండెను. వారు ఆమె విషయము ఆయనకు మనవి చేసుకొనిరి. అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా అది వీడిపోయెను. ఆమె వెంటనే లేచి వారికి పరిచర్య చేయసాగెను. ప్రొద్దుగ్రుంకుచుండగా నానావిధ రోగపీడితులైన వారినందరినీ వారి వారి బంధువులు యేసు వద్దకు తీసుకొని వచ్చుచుండిరి. అప్పుడు ఆయన వారిలో ఒక్కొక్కరి మీద తన హస్తములను ఉంచి వారిని అందరినీ స్వస్థపరిచెను. అనేకుల నుండి దయ్యములు నీవు దేవుని కుమారుడవు అని ఆర్భాటించుచు వదిలిపోయెను. అవి ఆయన క్రీస్తు అని ఎరిగి ఉండుట వలన ఆయన వానిని గద్దించి మాట్లాడనీయలేదు. వేకువనే లేచి యేసు ఒక నిర్జన ప్రదేశమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను వెదకుతూ వచ్చి తమను విడిచిపోవలదని అనగా ఆయన వారితో, నేను ఇతర పట్టణములలో కూడా దేవుని రాజ్యమును గురించి బోధింపవలసి ఉన్నది, అందులకే నేను పంపబడితిని అని పలికెను. పిమ్మట యేసు యూదియా ప్రార్థనా మందిరములలో బోధించుచుండెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు. ఆదిలో వలె ఇప్పుడు మరెప్పుడును కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం. యేసువా వందనం, యేసువా వందనం. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా వందనం. త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం. త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం. త్రియేక దేవా ఘనత, త్రియేక దేవా ఘనత. త్రియేక దేవా మహిమ, త్రియేక దేవా మహిమ. త్రియేక దేవా ఆరాధన. త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్ జీసస్. ప్రైజ్ ది లార్డ్ జీసస్. ప్రియ దివ్యవాణి వీక్షకులారా, ఆరోగ్యమాత భక్తులారా, ఆరోగ్యమాత పండుగ సందర్భంగా నవదిన ఉత్సవాల్లో మనం పాల్గొంటున్నాము. ఈ సందర్భంగా ఈ బుధవారం రోజున మనం ధ్యానించుకోబోయే అంశము వ్యాధిగ్రస్తుల ఆరోగ్యమా. ఈ మాట మనము దేవమాత ప్రార్థనలో వింటాం. మరియమాత వ్యాధిగ్రస్తుల ఆరోగ్యముగా కొనియాడబడుతుంది. వ్యాధిగ్రస్తులకు ఆ తల్లి ఎలా ఆరోగ్యమవుతుంది? యావే దేవుడు కదా ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. ఆయనకి యెహోవా రఫా స్వస్థపరిచే దేవుడని పేరుంది. చివరికి ఆయననే స్వస్థపరిచేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు. మరి మరియమాత ఏ విధంగా వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యం అవుతుంది మనం ఈరోజు ధ్యానించుకుందాం. మొట్టమొదటగా దేవుడు విశ్వ నిర్మాత యెహోవా రఫా స్వస్థపరచు దేవుడు విశ్వాన్ని నిర్మించినప్పుడు ఆయన కంటికి అన్నీ బాగుగానే ఉన్నాయి. ఆయన తయారు చేసిన సృష్టించిన ఈ సృష్టి బాగుగా ఉంది కంటికి. జీవులన్నీ ప్రాణికోటి మొత్తము ఆయన కంటికి బాగుగా ఉంది.
మరి మానవులు కూడా ఆయన కంటికి బాగుగా ఉన్నారు, ఎవరికి అనారోగ్యం లేదు. మరి సొలొమోను జ్ఞాన గ్రంథంలో ఇలా రాయబడి ఉంది. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో ఆయన ప్రతి ప్రాణిని జీవించుట కొరకు సృష్టించాడు, మరియు ఆయురారోగ్యములతో అలరారునట్లు సృష్టించాడు. ప్రతి ప్రాణిని దేవుడు దేనికోసం సృష్టించాడంట? జీవించడానికి, ఒకటి ఆరోగ్యంతో ఉండడానికి సృష్టించాడు. జీవించడానికి, ఆరోగ్యంతో ఉండడానికి. ఆయన కంటికి అంత బాగానే ఉంది. మరి మృత్యువు ఎలా వచ్చింది ఈ లోకానికి, మరియు అనారోగ్యము, వ్యాధులు, రకరకాల రోగాలు ఎందుకు వచ్చాయి ఈ లోకానికి అని సృష్టించినప్పుడు అంతా బాగే ఉన్నప్పుడు దానికి ఆన్సర్ మనము ఇక్కడనే సొలొమోను జ్ఞాన గ్రంథంలోనే మనం చూడొచ్చు. పిశాచి యొక్క అసూయము వలన ఈ మృత్యువు లోకానికి వచ్చింది, రోగాలు కూడా ఈ లోకంలోకి వచ్చాయి. ఎందుకంటే పాపము యొక్క వేతనము మరణము, మరణానికి ముందు వచ్చే సూచన అనారోగ్యము, రోగములు, వ్యాధులు. ఈ వ్యాధులు 3 రకాలుగా ముఖ్యంగా ఉంటాయి. మొదటిది భౌతికపరమైన వ్యాధులు, అంటే శరీరానికి సంబంధించిన వ్యాధులు. ఆ తర్వాత మానసిక రోగాలు, ఆ తర్వాత ఆధ్యాత్మిక రోగాలు. శరీరానికి సంబంధించిన రోగాలు ఎలా వస్తాయంటే పాపం వలన రావచ్చు. శరీరానికి సంబంధించిన రోగాలు మనము శుభ్రత లేకపోవడం వల్ల రావచ్చు, మనం సరైన ఆహార పదార్థాలు తీసుకోకపోవడం వల్ల రావచ్చు. ఇప్పుడు వాతావరణం కాలుష్యం ఉంది, భూమి కలుషితమైపోయింది, నీరు కలుషితమైపోయాయి, గాలి కలుషితమైపోయింది. మళ్ళీ మనం అశ్రద్ధగా ఉండడం వల్ల రోగాలు రావచ్చు. మనము అపరిశుభ్రంగా ఉండడం వల్ల, శుభ్రత లేకపోవడం వల్ల, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల, మనం కూడా శుభ్రంగా ఉండకపోవడం వల్ల, ఇలా పలు కారణాలు ఉంటాయి. రకరకాల కారణాలు ఉన్నాయి ఎందుకు రోగాలు వస్తాయి శారీరకంగా అనేదానికి. ఏది ఏమైనప్పటికీ మొట్టమొదటి కారణం ఏంటంటే పాపము వలన రోగాలు వస్తాయి తప్పకుండా. మొట్టమొదటి రీజన్ అదే, మొట్టమొదటిది. అందుకే సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథంలో 38వ అధ్యాయంలో, కుమార నీకు జబ్బు చేసినచో అశ్రద్ధ చేయకుము, ప్రభువును వేడుకొనుము. ఇంకా ఏమనుందంటే 10వ వచనంలో, నీ తప్పిదములను విడనాడి నిర్దోషివి కమ్ము. నీకు రోగము మంచిగా కావాలంటే, వ్యాధులు పోవాలంటే, అనారోగ్యం నుంచి బయటపడాలంటే తప్పిదములు విడనాడాలి. అంటే కనెక్షన్ ఉంది. అంటే మనం తప్పు చేస్తే, పాపం చేస్తే రోగాలు వస్తాయి. అనేక కారణాలు ఉన్నాయి, ఇప్పుడు ఇప్పటి వరకు చెప్పుకున్నాం. కానీ మొట్టమొదటి కారణం ఏంటంటే పాపము చేయడం వల్ల రోగాలు వస్తాయి. అది ప్రథమమైన కారణం. ఇంకా తర్వాత వేరే కారణాల వల్ల రోగాలు వస్తాయి. ఏది ఏమైనప్పటికీ దేవుడు అంటున్నాడు, నేను స్వస్థపరచు దేవుడను, యెహోవా రఫా స్వస్థపరచు దేవుడను నేనే అని ఆయన చెప్తున్నారు. మళ్ళీ ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా మనల్ని స్వస్థపరుస్తారు. చూడండి, సృష్టికర్త అయిన దేవుడు ఈ ప్రకృతిలో మనల్ని స్వస్థపరచడానికి మనుషులకి జ్ఞానాన్ని ఇచ్చాడు. అంటే వైద్యులుగా ఉండడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు, వైద్యులు అవ్వడానికి, ఎంబీబీఎస్లు ఇవన్నీ చేసి వైద్యులు అవ్వడానికి జ్ఞానాన్ని ఇచ్చాడు. మళ్ళీ వాళ్ళు మందుల్ని, ఔషధాలని తయారు చేయడానికి కూడా దేవుడే జ్ఞానాన్ని ఇచ్చాడు. ఏ ఒక్కరు అనారోగ్యంతో ఉండడం దేవునికి ఇష్టం లేదు. కాబట్టి మందుల్ని, ఔషధాలను కూడా దేవుడే సృష్టించాడు. 38వ అధ్యాయం సీరాపుత్రుడి యేసు జ్ఞాన గ్రంథము 2వ వచనం నుండి, వైద్యుల ద్వారా మహోన్నతుడే వ్యాధిని నయము చేయును, రాజులు ఆ వైద్యులను బహుకరిస్తారు, వైద్యునికి వైద్య జ్ఞానము గౌరవము చేకూర్చి పెట్టును, ప్రభువే భూమి నుండి మందుల్ని కలిగించెను, బుద్ధిమంతుడు వారిని ఉపయోగించుకోవడానికి వెనుకాడడు, ప్రభువు నరులను వైద్య విజ్ఞానమును దయచేయును. వైద్యుల్ని సృష్టించింది దేవుడే, వైద్య విజ్ఞానాన్ని దయచేసింది ఆ యెహోవా రఫానే, ఆ సృష్టికర్తనే. మళ్ళీ మందుల్ని, ఔషధాలని, ఔషధ మొక్కల్ని కూడా తయారు చేసింది ఆయననే. వీటి ద్వారా ఆ మహోన్నతుడే వ్యాధిని డాక్టర్ల ద్వారా, మందుల ద్వారా, ఔషధాల ద్వారా, ఈ ప్రకృతి ద్వారా దేవుడు ఆరోగ్యాన్ని మనకి చేకూరుస్తాడు. ఇంకా నయం కాని రోగాలు ఉంటాయి. నయం కాని రోగాల్ని మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే దేవుడే మనకు ఆ స్వస్థతను ఇస్తాడు. యేసుక్రీస్తు కూడా సువిశేషంలో, ఈనాటి సువిశేషంలో అనేక రోగాలతో బాధపడే వాళ్ళకి ఆయన స్వస్థతనిస్తున్నాడండి. అనేక రోగాలతో.
అనేకులకు స్వస్థత అని రాయబడింది ఈనాడు సువిశేషంలో. పిదప యేసు ప్రార్థనా మందిరమును వీడి తిన్నగా సీమోను ఇంటికి వెళ్ళాడు. అప్పుడు సీమోను అత్త తీవ్రమైన జ్వరంతో మంచము పట్టి ఉంది. వారు ఆమె విషయం ఆయనకు తెలియజేశారు. అప్పుడు ఆయన ఆమె చెంత నిలిచి జ్వరమును గద్దింపగా, ఒక్క మాట చెప్పాడు, జ్వరమా వెళ్ళిపో అని గద్దించాడు. గద్దించగా అది విడిపోయింది. తర్వాత ఏమైంది, ప్రొద్దు గురుంకుచుండగా అదే రోజు సాయంకాలము నానావిధ రోగ పీడితులైన, చూడండి మనుషులు నానా రకాల రోగాలతో బాధపడుతూ ఉంటారు, పీడించబడుతూ ఉంటారు. నానావిధ రోగ పీడితుల నుండి వారిని అందరినీ వారి వారి బంధువులు యేసు వద్దకు తీసుకొని వచ్చినప్పుడు ఒక్కొక్కని మీద తన హస్తమును ఉంచి వారిని అందరినీ స్వస్థపరిచాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అనేకల నుండి దెయ్యాలు వెళ్ళిపోయాయి. కొన్నిసార్లు దెయ్యాలు పట్టడం వల్ల కూడా కొన్ని రోగాలు వస్తాయి. కొంతమంది వికలాంగులుగా మారిపోతారు. ఏదైనా సరే ఒక ఔషధం పరలోకం నుంచి వచ్చింది. ఆ ఔషధమే స్వస్థపరుస్తుంది. వ్యాధులు బాధలు నాకు కలిగినా, కష్టాలు నష్టాలు ఎదురైనా, నీ కృప ఉండగా సాగిపోయేదా, నీ కృపలో నేను జీవించేదా. ఏ వ్యాధులు ఏ బాధలు వచ్చినా, దెయ్యాలు పట్టిన విడుదల స్వస్థత అనేది ఆ వైద్యులలో పరమ వైద్యుడైన యేసుక్రీస్తు నుంచి కలుగుతా ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలా భౌతికంగా కలిగినటువంటి రోగాలకు కూడా ఈ ప్రకృతి నుంచి మందుల్ని, ఔషధాలని, వైద్యుల్ని దేవుడిస్తాడు. ఆ భౌతికంగా రోగాలు వచ్చిన వాళ్ళకి, శారీరక రోగాలు వచ్చిన వాళ్ళకి తప్పకుండా ఆ వైద్యుల్లో పరమ వైద్యుడు స్వస్థతని ఇస్తాడు. అనేక విధాలుగా ఈనాడు సువిశేషంలో కూడా ఇచ్చాడు. ఆయననే పరలోకం నుండి దిగివచ్చిన ఔషధము అని మనకు అర్థమవుతా ఉంది. ఆయన పరలోకంలో ఆత్మయై ఉన్నాడు, జ్ఞానమై ఉన్నాడు, ఆదిలో వాక్యమై ఉన్నాడు, ఆది సంభూతుడై ఉన్నాడు. అలాంటి వాడు ఈ లోకంలోకి రావడానికి, పరము నుండి ఔషధముగా ఈ లోకానికి రావడానికి మరియమాత సహకరించింది. ప్రైజ్ ద లార్డ్. ఆ ఆరోగ్యనాథునికి, ఆ స్వస్థతలిచ్చే యేసుక్రీస్తుకి ఇవ్వడం వల్ల మరియమాత ఆరోగ్యమాతగా కొనియాడుతుంది. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమవుతుంది. వైద్యులలో పరమ వైద్యునికి జన్మనియడం వల్ల, వైద్యులలో పరమ వైద్యుడిని యేసుక్రీస్తు ద్వారా అనేకులకు స్వస్థత ఇవ్వడం వల్ల, విడుదల ఇవ్వడం వల్ల ఆరోగ్యమాత వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమవుతుంది. మొదటి రీజన్. రెండవది అంటే అదే ఆరోగ్యమాత మన స్వస్థత కోసం ప్రార్థన చేస్తుంది. అలా వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం, ఎందుకంటే నీతిమంతురాలు కాబట్టి తన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి ఆ తల్లి ప్రార్థన సహాయం మనకు ఆరోగ్యం చేకూరుతుంది. ఎంతోమందికి చరిత్రలో ఆ వెలాంగిని మాత ద్వారా, ఆరోగ్య మాత ద్వారా ఎంతోమందికి స్వస్థతలు చేకూరాయి. పుణ్యక్షేత్రాలకి వెళ్తూ ఉన్నారు, స్వస్థతలు వస్తూ ఉన్నాయి. మరి వెలాంగినిలో కూడా ఆ కుంటివాడు కూడా నడవలేకపోతుంటే కూడా ఆ తల్లి ప్రార్థనా సహాయం వల్ల, ఆరోగ్యమాత సహాయం వల్ల, కరుణామయివే మేరీ మాత కన్నులు తెరవాలి, కనులు తెరచి పేదవానికి కాళ్ళు ఇవ్వాలి. మేరీ మాత సినిమాలో మనం చూడొచ్చు. వెలాంగిలో జరిగిన అద్భుతం మంచి చక్కగా చిత్రీకరించారు. ఆ తల్లి యొక్క ప్రార్థనా సాయం వల్ల కుంటివాడు కూడా లేచి లేడివలే గంతులు వేశాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక రెండో రకమైనటువంటి వ్యాధులు ఏంటంటే మానసిక రోగాలు, మన మనస్సుకు సంబంధించిన రోగాలు. ఈ మానసిక రోగాలకు కూడా పరిష్కారము యేసుక్రీస్తువే. ఎందుకంటే యేసుక్రీస్తు భౌతికంగా శారీరకంగానే కాదు స్వస్థతలు ఇచ్చేది, మానసికంగా కూడా తన జీవము గల వాక్కు ద్వారా స్వస్థతనిస్తాడు. ఆయన వాక్కు మనతో మాట్లాడినప్పుడు పరిపూర్ణ నెమ్మది అనేది కలుగుతుంది, పరిపూర్ణ నెమ్మది అనేది కలుగుతుంది. అందుకే నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. మన ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, బాధల్లో, సమస్యల్లో, కష్టాల్లో, కన్నీల్లో, రోగాలలో నెమ్మదినిస్తుంది జీవము గల దేవుని వాక్యము. మానసికంగా ఆయన మాట్లాడితే, నీ వాక్కు మాట్లాడెను నాతో ఈ వేళలో ఎందుకో, ఆయన జీవం గల మాటలతోని మాట్లాడుతూ ఉంటే స్వస్థత అనేది చేకూరుతుంది.
నేను నీకు తోడుగా ఉన్నాను కదా, నువ్వెందుకు భయపడుతున్నావు? ఇట్లా మానసికంగా మనసుకి ఉల్లాసం కలగజేస్తుంది ఆదరణ మాటల ద్వారా మరియు ఓదార్పుతో కూడినటువంటి మాటల ద్వారా మానసికంగా మనకు స్వస్థనిస్తాడు. ఎందుకంటే యేసుక్రీస్తు మానసిక రోగులకు కూడా స్వస్థతనిస్తాడు తన జీవం గల మాటల ద్వారా, ఓదార్పు మాటల ద్వారా, తన ప్రోత్సహించే మాటల ద్వారా, తన ప్రేమ చూపించే కరుణపూరితమైన మాటల ద్వారా తప్పకుండా మానసికంగా కూడా స్వస్థతనిస్తాడు. ఇంకోటి అభయం ఇవ్వడం వల్ల, అభయం ఏమిస్తాడు? నీ తోడుగా నేనుండగా నీకెందుకు భయము, అధైర్యపడకు, మానసికంగా ధైర్యాన్ని ఇస్తాడు, అక్కడ నిబ్బరాన్ని ఇస్తాడు. నీ తోడుగా నేనుండగా దిగులెందుకు, నీకు భయమెందుకు, ఇలాంటి కలవరపడవలదు, ప్రభు నిన్ను విడిచిపెట్టడు, తల్లి మరిచిన మరవని దేవుడి, ఇలాంటి ఓదార్పు మాటలతో మానసిక రోగాలు కూడా ఆయన నయం చేయగల గొప్ప సామర్థ్యం గలవాడు. ఈ రేపటి గురించి నీకు చింత ఏలా, ఏ రోజు కష్టాలు ఆ రోజుకు చాలు, కాబట్టి రేపటి గురించి నువ్వు చింతించొద్దని మానసిక వైద్యుడిగా మనల్ని ట్రీట్మెంట్ ఇస్తున్నాడు మంచిగా. పక్షుల్ని మరి జంతువుల్ని గొప్పగా ప్రేమించే దేవుడు దానికంటే విలువైన మనల్ని ప్రేమించడా అని గొప్ప మానసికంగా ఓదార్పునిచ్చే మాటల ద్వారా ఆయన మనల్ని ఒక మానసిక వైద్యుడిగా మనకి ట్రీట్మెంట్ ఇస్తాడు యేసుక్రీస్తు. అలా ఆ మానసిక వైద్యుడైన యేసుక్రీస్తుకి జన్మనిచ్చింది మన ఆరోగ్యమాత. ఆ మానసిక వైద్యుని ఈ లోకానికి తీసుకొచ్చింది ఆ ఆరోగ్యమాత. ఆ విధంగా కూడా ఆ మరియ తల్లిని మనము వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా అని కూడా చెప్పుకోవచ్చు. ఇక మూడవది అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనకి శారీరక స్వస్థతలు, మానసిక స్వస్థతలు ఆయన్నే ఇస్తాడు. మరి మందుల ద్వారా, ఔషధాల ద్వారా, ప్రకృతి ద్వారా మరియు ఔషధ మొక్కల ద్వారా డాక్టర్లకి, వైద్యులకి జ్ఞానం ఇవ్వడం వల్ల మహోన్నత దేవుడు వ్యాధిని నయం చేస్తాడు. అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే మన హృదయ రోగాలు, మన ఆధ్యాత్మిక రోగాలు. ఆధ్యాత్మికంగా కూడా మనకి ఎన్నో రోగాలు వస్తూ ఉన్నాయి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని, స్పిరిచువల్ లైఫ్ని నాశనం చేస్తాయి, మన రక్షణని దూరం చేస్తాయి, మనల్ని పరలోక తండ్రి నుండి వేరు చేస్తాయి ఆధ్యాత్మిక రోగాలు. ఈ ఆధ్యాత్మిక రోగాలు ముఖ్యంగా పాపం వల్ల మనకొస్తాయి. సాతాను యొక్క శోధనల వల్ల, పడిపోవడం వల్ల ఈ ఆధ్యాత్మిక రోగాలు మనకొస్తాయి. అయితే ఒక ప్రశ్న, సృష్టి ఆరంభంలో ఒక ప్రశ్న వేయడం జరిగింది ఇర్మియా గ్రంథంలో. ముఖ్యంగా ఇర్మియా గ్రంథంలో ఏమని రాయబడిందంటే 17వ అధ్యాయం 9వ వచనం నుండి, హృదయము అన్నిటికంటేనూ మోసకరమైనది, హృదయము మోసకరమైనది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 22 వచనాలలో హృదయం నుండి దురాలోచన, వేశ్య సంగమము, దొంగతనము, మత్సరము, అసూయ, డంబరము ఇవన్నీ వస్తూ ఉంటాయి. కాబట్టి మన హృదయాన్ని నాశనం చేస్తాయి, మన ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసేస్తాయి, ఆధ్యాత్మికంగా మనకి రోగాలు వచ్చేలా చేస్తాయి. ఈ ఆధ్యాత్మిక రోగాన్ని ఎవరు కుదుర్చగలరనే ప్రశ్న వచ్చింది. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 9వ వచనంలో, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, దాని రోగమును కుదుర్చలేము. దాని రోగమును ఎవరు కుదుర్చగలరు? మోసకరమైన హృదయ రోగములను, మోసకరమైన నా హృదయ రోగములు మోసితివా యేసయ్యా, మోక్ష మార్గమున నన్ను నడిపించగా, మోక్ష మార్గమున నన్ను నడిపించగా, నాలోన వసించు. మనలో వసించడానికి ఇమ్మానుయేలుగా ఆయన వచ్చాడు. మన హృదయాన్ని తన దేవాలయంగా చేసుకున్నాడు. మన హృదయ రోగాల్ని ఆయన్నే కుదురుస్తున్నాడు. మన హృదయ రోగాల్ని ఎలా శుద్ధీకరిస్తున్నాడంటే ప్రశ్న వస్తుంది, దాని రోగమును ఎవరు కుదుర్చగలరు, దానిని ఎవరు అర్థము చేసుకోగలరు? నరుని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలముల చొప్పున ప్రసాదించుటకు ప్రభు అయిన నేను హృదయమును పరిశీలించువాడను. దేవుడు స్కానింగ్ చేస్తాడు. ముఖ్యంగా ఏమైనా రోగాలు నయం కావాలంటే స్కానింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే హృదయాన్ని స్కానింగ్ చేస్తున్నాడు దేవుడు, హృదయాన్ని పరిశీలించి చూస్తున్నాడు. హృదయమును పరిశీలించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఇలా పరిశీలించి పరీక్షించి టెస్టులు చేసి, స్కానింగ్లు చేసి, ఎకో టెస్టులు చేసి, ఇవన్నీ ఆధ్యాత్మికంగా దేవుడే పరిశీలించి చేసి ఈ హృదయ రోగానికి ఒక మందు ఇచ్చాడు. ఆ మందే పరలోకము నుండి దిగి వచ్చిన యేసుక్రీస్తు యొక్క రక్తము. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరలోకం నుండి దిగి వచ్చిన ఔషధము, దివ్య ఔషధము యేసు రక్తము.
దాని రోగమును ఎవరు కుదుర్చగలరంటే ఆన్సర్ వచ్చేస్తుంది, యేసుక్రీస్తు యొక్క రక్తమే. యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము. కాబట్టి కలువరి సిలువలో కారుచున్నది యేసు రక్తమే. అది నీ కొరకే, నిన్ను మార్చుట కొరకే. చేసిన పాపములొప్పుకో, నీదు మనసును మార్చుకో, నీదు మనసును మార్చుకో. నీ పాపములన్నిటి కడిగి వేసేది యేసు రక్తమే. నీ పాపములన్నిటి కడిగి వేసేది యేసు రక్తమే. కాబట్టి ఆ యేసు రక్తమే మన హృదయ రోగాల్ని శుభ్రం చేస్తాయి, ఆధ్యాత్మిక రోగాల్ని స్వస్థత చేకూర్చేది యేసు రక్తమే. ఆ యేసు రక్తము, రక్త మాంసములతో ఆ యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి సహకరించింది మన ఆరోగ్యమాత. ఆయన వాక్యములో ఉన్న ఆయనను శరీరధారిగా ఈ లోకానికి తీసుకొచ్చింది. తన మాతృగర్భంలో 9 మాసాలు మోసింది ఆరోగ్యమాత. ఆ ఆరోగ్యనాథునికి, ఆ రక్తానికి, పరలోక ఔషధానికి జన్మనిచ్చింది. మళ్ళీ మనము అనారోగ్యంతో బాధపడకుండా ఉండడానికి మన కోసం విజ్ఞాపన ప్రార్థన చేస్తుంది. ఎందుకంటే నీతిమంతులు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు కాబట్టి, ఆరోగ్యమాత పరిశుద్ధురాలు కాబట్టి, నీతిమంతురాలు కాబట్టి తప్పకుండా దేవుడు ఆమె ప్రార్థన ఆలకించి అనారోగ్యంతో బాధపడే ప్రతి ఒక్కరికి, వ్యాధిగ్రస్తులకి, అనేక వైరస్లు సోకిన వాళ్ళకి, అనేక అంటే అటు శారీరక రోగాలు, మానసిక రోగాలు, ఆధ్యాత్మిక రోగాలు, ప్రతి ఒక్క దానికి మరియమాత ప్రార్థన సహాయంన తప్పకుండా స్వస్థతలు అనేవి కలుగుతాయి. ఎందుకంటే చివరగా ఈ మాట చెప్పదలుచుకున్నాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయము, యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనము. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. మన పాపముల కొరకు, మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన నలగగొట్టబడెను. మన పాపముల కొరకు నలిగిపోయాడు. అతడు అనుభవించు శిక్ష ద్వారా మనకు సమాధానం కలిగింది. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత. ఏ స్వస్థత ఇది? శారీరక మానసిక కాదు. అది ఎలాగని ఇస్తాడు, ఏ విధంగాని ఇస్తాడు. కానీ అన్నిటికంటే గొప్పది, ప్రథమమైన స్వస్థత ఏంటంటే మన ఆధ్యాత్మిక స్వస్థత. ఎందుకంటే పాపముల కొరకు నలిగిపోయింది, గాయపడ్డది మన ఆధ్యాత్మిక స్వస్థత కోసము. మన పాపముల కోసం నలిగిపోయాడు. కాబట్టి అతడు పొందిన దెబ్బల ద్వారా, నీవు పొందిన దెబ్బలచే నాకిల స్వస్థతనిచ్చితివా. ఏ స్వస్థత? ఆధ్యాత్మిక స్వస్థత, పాపం నుండి స్వస్థత. ఈ విధంగా ఆ రక్షకుని కూడా ఈ లోకానికి తీసుకొచ్చిన మరియమాత, ఆరోగ్యమాత తప్పకుండా వ్యాధిగ్రస్తులకు ఆమె ఆరోగ్యము. కాబట్టి ఆమె ప్రార్థన సహాయాన్ని వేడుకుందాం. అనేక వ్యాధులతో, రోగాలతో సతమవుతూ, వైరస్లతో, అంతుచిక్కని రోగాలతో బాధపడుతున్న వారికి ఆమె ప్రార్థన సహాయమున ఆమె జన్మనిచ్చినటువంటి లోకరక్షకుడు, ఆమె జన్మనిచ్చినటువంటి వైద్యులలో పరమ వైద్యుడు, ఆమె పరలోకము నుండి ఔషధంగా తీసుకువచ్చినటువంటి ఆ యేసుక్రీస్తు ద్వారా అందరికీ స్వస్థత చేకూరులాగున మనం ఈ పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. అందరికీ ఆరోగ్యము చేకూరునుగాక. ఆమెన్. స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా నా జీవితమంతా. నా దీన ప్రవేణ సర్వేశ్వర విష్ణువులకి మేము అర్పించి ద్రాక్షారసం విధానం ద్రాక్ష మానస మా జీవితంలో పాల్గొని
సర్వేశ్వరుడు సదాకాలం స్థుతింపబడునుగాక. ఆదరించవా ఆరోగ్యమాత భక్తులారా, దివ్యవాణి వీక్షకులారా, మనం అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరమగినట్లు ప్రార్థించండి. వానామస్తుతి మహిమల కొరకును మన యొక్క వారసత్వ సభ యొక్క ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. ఆరోగ్యమాత జన్మదిన వేడుకలకు సిద్ధపడుతున్న తరుణములో ఆమెను అధికముగా గౌరవించి మిమ్మల్ని స్తుతించి గణపరుస్తున్నాము. మమ్మల్ని ఆ తల్లి ప్రార్థన సహాయమున దుష్టక్రియల నుండి విముక్తి గావించి మాకు ఈ బలి అర్పణము మీకు ప్రీతి ప్రాత్రమగునట్టు కృపచూపము. మా రక్షకుడు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందిరుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన పరలోక తండ్రికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఎల్లప్పుడూ ఎచ్చోట మేము మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను ఘనపరచుటలో మీరు చేసిన గొప్ప కార్యములను పొగుట యుక్తము న్యాయము. ముఖ్యముగా ఆరోగ్యమాత సంస్మరణ కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింపచేయుచు మేము మీ కనికరమును ప్రకటించుచున్నాము. ఎందుకంటే మీరు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితిరి. తరతరముల ప్రజలపై మీ అమిత దయను ప్రదర్శించితివి. మీ దాసురాలైన ఆరోగ్యమాత దీనావస్థను కటాక్షించి మానవజాతి రక్షకుడును మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా మీ సమక్షమున నిత్యము ఆనందించుచు దూతల బృందము మీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని మేము ప్రార్థించుచు మేము స్తుతించుట ఎట్లనగా, అధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న, ప్రభు నామమున వేంచేవారు ఆశీర్వదులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులను, సర్వ పవిత్రతకు ఊటై మీరే. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎందుకంటే ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరు, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును
కనుక తండ్రి మీ దివ్య కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు రెండవ రాకలు మరల వస్తారని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర తిరుసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు. వారే మమ్ము మీతో సమాధానపరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచేయుడు. ఆ యేసు ప్రభువే మమ్ము మీ నిత్య కానుగా ఉనర్చెదరుగాక. ఈ విధంగా మీరు ఎన్నుకున్న పుణ్యాత్ములతో, ముఖ్యంగా దేవుని కన్యతలకు మేరీ మాతోను, పునీత జోజప్ప గారితోనూ, అపోస్తులతోనూ, ఆదుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో పోపు గారిని, మా పూల అంతోని అగ్రపీఠాధిపతులను, ఆంధ్ర తెలంగాణ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ఉత్థానమవుతామనే నమ్మకంతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కృపయందు చనిపోయిన వారందరినీ స్మరింపుడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపుడు. మేమును వారితో కలిసి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమ పరిచెదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశముననుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నీటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము సాతాను శోధనలో పడనివ్వక కీడులలో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి వ్యాధి రోగముల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు రెండవ రాకకై నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండును. ఒకరితోనొకరు ప్రభు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం భరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం భరించడం ద్వారా మాకు దయచూపండి. సర్వేశ్వరి గొర్రెపిల్ల, లోకం యొక్క పాపం భరించడం ద్వారా మాకు సమాధానం దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకమేక పాపను పరిహరించడి వారు. ఈ గొర్రెపిల్ల విందుకు సిద్ధపడ్డ మనము ధన్యులము. ప్రభువా, మీరు నా వెంట ప్రవేశించబడే పాత్రను కాను. మీరొక్క మాట అయినా పలికిన మీరొక్క మాట ఆత్మీయ పలికిన స్వస్థతను నా ఆత్మ పొందును. స్వస్థత పొందును.
దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయముగా మా హృదయలోకి వేం చేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాము. ఆమెన్. చాలును యేసు, నీవే నాకు 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 చాలును యేసు. ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? ఒంటి నిండా బంగారమున్నను, అది నీకు సాటి రాగలదా? బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, 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 నీవే నాకు చాలును యేసు. పునీత ఇన్నీస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయి కన్నించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను ఆదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్టశత్రువుల చేతిలో దొరకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. ఇదిగో ఒక కన్య పుత్రుని కనును, అతడు తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. ప్రార్థించుదము. మా ప్రియ పరలోక తండ్రి, ఆరోగ్యమాత ప్రార్థన సహాయమున మనుషులందరికీ, అనారోగ్యంతో బాధపడుతున్న వారందరికీ శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్వస్థతను దయచేయమని మీ కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు కృపలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు.